హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి మోటో వైబ్స్. మనం వైజాగ్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది. వైజాగ్ సిరీస్లో ప్లేస్ నెంబర్ 2 ఇది. కేటీఎం ఓనర్స్ ఎక్కువగా ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఒకటి చెప్తాను చూడండి, మీకు చూపిస్తాను కూడా. చూసారా, ఏబిఎస్ ఫెయిల్యూర్ అని వస్తుంది. ఇది మ్యాక్సిమం ఒక 80% మెంబర్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు దీన్ని. కేటీఎం బైక్స్ తీసుకున్న వాళ్ళు, వాడుతున్న వాళ్ళందరూ. ఇది ఎందువల్ల వస్తుందని నేను కేటీఎం షోరూంలో అడిగాను ఆల్రెడీ సర్వీస్లో. అడిగితే దీనికి వైర్ కానీ స్విచ్ కానీ ఏదో వస్తుంది అన్నారు. అది వచ్చింది అంటే నలిగిపోవడం కానీ హార్డ్ అయిపోవడం కానీ ఏదో విధంగా అవ్వడం వల్ల ఇది మనకైతే చూపిస్తుందంట. ఆల్రెడీ నేను సర్వీస్ సెంటర్లో అడిగితే ఇది చెప్పారు మనకి. దాన్ని రీప్లేస్ చేయాలన్నారు. అది రీప్లేస్ చేయాలంటే వాళ్ళ దగ్గర రెడీగా అయితే స్పేర్ అయితే లేదు. సో మనమైతే రీప్లేస్ చేయలేదు. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అయితే ఇదే. కేటీఎం బైక్ ఓనర్స్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది, ఒక 80%. మీలే ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో దానికోసమైనా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మెయిన్గా వచ్చే ఇంకో సమస్య ఏంటంటే స్పీడ్ ఎంత ఉన్నావా, ఏ స్పీడ్లో ఉన్నాం అనేది కూడా చూపించదు మనకి. ఇలా లైన్స్ వచ్చేస్తాయి స్పీడోమీటర్లో. సో మనం ఏ స్పీడ్లో బండి తోలుతున్నాం అనేది కూడా మనకు అర్థం కాదు. ఇది కూడా ఒక మెయిన్ ప్రాబ్లం. ఈ ఏబిఎస్ ఫెయిల్యూర్ రావడంలో ఇది ఒక మైనస్ అన్నమాట మనకి. ఎనీవే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మ్యాక్సిమం రెక్టిఫై చేసుకోవడానికే ట్రై చేయండి. మనం ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. చాలా బాగుంది కదా. ఇంకొక 3.5 కిలోమీటర్స్ వెళ్ళాకైతే మనం లెఫ్ట్ తీసుకోవాలి. మీకు చెప్పాను కదా, సర్వీస్ రోడ్ నుంచి మనం ఒక లెఫ్ట్కి అయితే వెళ్ళాలని. ఆల్రెడీ ఆ లెఫ్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ రోడ్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఇంకో 2 కిలోమీటర్స్ అయితే ఉంది మనం వెళ్ళబోయే ప్లేస్. సో వెళ్తున్నాం. ఈ రోడ్ చూడండి, చాలా బాగుంది. విజ్ఞాన్ విహార స్కూల్ కూడా ఉందన్నమాట ఈ ఏరియాలో. గాయస్, ఇక్కడ ఓసర విల్లని చూడండి. అది చూడండి ఎంత స్లో నడుస్తుందో. జస్ట్ మిస్, మన బండి కింద పడిపోవాల్సిందే. వద్దొద్దు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. అది కలర్ దాన్ని పట్టుకున్నంత ముందు వస్తుంది. అది పట్టుకుని కలర్ మారిపోద్ది. సూపర్ కలర్ మారిపోద్ది పట్టుకోగా. ఓసర విల్లి అది వెళ్ళిపోయింది. ఇంక మీరేట్ చేస్తారు దాన్ని. అది ఎక్కువసేపు టైం తీసుకుంటుంది మారడానికి పట్టుకుంటే. ఇప్పుడు ఓసర వెళ్ళిని చూశారు కదా, ఆయన దాన్ని పట్టేస్తారంట. పట్టించుకొని కలర్ చేంజ్ అవుద్ది చూపిస్తాను అంటున్నాడు. అలా అన్నాడు. ఎలా పట్టుకోవాలంటే జాగ్రత్త స్లోగా పట్టుకొని దానికి ఏం హాని కలిగించను అనుకుంటే కదా అది చేంజ్ అవుద్ది కలర్. పొల్లట్టుకొని కెలికేస్తున్నాడు దాన్ని ఊరుక. కెమెరా ఆపేయడం వల్ల మీకు చూపించలేదు. వాళ్ళు అది మారదంటే అదేండి ఇదండి అని చెప్పేసి పంపించాను. లేదంటే దాన్ని ఎలకలా ఇప్పుడు పుల్లతో కెలికేసిపోతాడు మొత్తం. ఆయన దేనికో పాము ఏదో కలా పక్కన ఉందని నేను అనుకున్నాను. అది రోడ్డు అయ్యాను ఉంది కదా సరిగా. సో చూసుకోలేదు మనం. జస్ట్ మిస్లేండి, తప్పించాను బాగానే. దానికి ఏం అవ్వలేదు. అది ప్లస్. ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. ఈ రోడ్డు మాత్రం స్మూత్గా చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, టెంపుల్ కనిపిస్తుందా మీకు? మీకు ఆల్రెడీ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. అదిగోండి ఇదో టెంపుల్. అండ్ ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తాడు. చుట్టూ కొండలు మధ్యలో టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడడానికి మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటుందో. మన వైజాగ్ సిరీస్లో ప్లేస్ నెంబర్ 2 గుళ్ళావ టెంపుల్ అనమాట. మన టెంపుల్ దగ్గర రాగానే ఫస్ట్ అయితే వినాయకుడి గుడి కనిపిస్తుంది. చూడండి టెంపుల్ అయితే ఎలా ఉంది. వినాయకుడి విగ్రహం అయితే ఎలా ఉందన్నమాట. మనం అయితే పైకి వెళ్ళాలి. చాలా బాగుంది టెంపుల్. ఇక్కడైతే చాలా బాగుంది టెంపుల్. టెంపుల్ అవుట్లుక్ అయితే చూపిస్తాను మీకు.
టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట బయట నుంచి. అండ్ పైకి అయితే వెళ్ళాలి. ఈ టెంపుల్ చాలామందికి తెలియకపోవచ్చు, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. బట్ పేరు విన్నాను, నాకు ఇంత లోపల ఇలా ఉంటుందని నాకు ఎప్పుడు తెలియదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ మనం పైకి రాగానే చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ కొండల మధ్యలో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా బాగుంది. ఇది చాలా దూరానికి కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ రూట్లోకి రాగానే. అండ్ ఇంకా పైకి అయితే ఒక టెంపుల్ ఉంది. అండ్ పైకి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి ఫస్ట్ వ్యూ చూడండి. ఈ టెంపుల్ నుంచి మనం ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం అన్నాను కదా, ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి. ఫస్ట్ చాలా బాగుంది. అండ్ ఫస్ట్ మీకు వ్యూ అయితే చూపిస్తాను. మీకు అని చూడండి, ఎదురుగా కొండ, ఇటు పక్క ఒక కొండ, ఇదో కొండ, మనం ఉన్నది ఒక కొండ, మన ఎదురుగా పక్కన అన్ని కొండలే. అండ్ లాస్ట్ వీడియో అయితే వాళ్ళ ఫస్ట్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, మీకు కనిపించా. అక్కడైతే చేశాను మన వైజాగ్ సిరీస్ ఫస్ట్ ప్లేస్ అయితే అక్కడ చేసాం మనం. అండ్ ఇలా ఉందన్నమాట ప్రజెంట్కి, చాలా బాగుంది. మనకి పురుగోటి మేము ఎక్కడికి వచ్చిన ఇదో ఆఫర్ అనమాట మనకి. ఫస్ట్ అయితే పైకి అయితే వెళ్ళొద్దాం మనం. ఇలా టెంపుల్ ఇంత ఓపెన్ అంటే ఇంత ప్రశాంతమైన ప్లేస్లో ఇలాంటి బోర్డులు ఉండడం మంచిది, చాలా మంచిది. అండ్ ఆ బోర్డు ఏంటంటే సిగరెట్లు, మందు గట్ట తీసుకురాకండి, టెంపుల్కి ఎవరు తీసుకురాడు, కొందరు ఉంటారు కదా. గైస్ అయితే టెంపుల్కి రూట్ అయితే ఎలా ఉంది, ఫుల్ మెట్లు కాదు, అలాగని నార్మల్ దారి కాదు, మెట్లు ఉన్నాయి, వాక్ ఉంది. సో ఇలా అయితే ఉంది. మన టెంపుల్ దగ్గరకు వచ్చేసినట్టున్నాం ఆల్రెడీ. నాకు వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి. ఇక్కడి నుంచి టెంపుల్ అయితే అలా ఉంది. దగ్గరికి అయితే వెళ్తున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది కదా, అంటే అసలు ఈ వాటర్ సౌండ్ తప్పించి ఏమి వినిపించట్లేదు ఇక్కడ, అంత ప్రశాంతంగా ఉంది. గైస్ పైకి రాగానే మనకు ఫస్ట్ జలధార అయితే కనిపిస్తుంది. చూడండి ఎలా వస్తుందో, అనిపిస్తుందా? ఇది సోమవారి పాదాల నుంచి వస్తుంది అనమాట. పైనుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎక్కడి నుంచి వస్తుందో ఐడియా లేదు, ఎవరికి తెలియదు. ఇప్పటికీ రహస్యమని ఉంటుంది. ఇలా ఉంది, చాలా బాగుంది. మనం ఫస్ట్ అయితే కాలు కడిగేసుకొని పైకి అయితే వెళ్దాం. సో ప్రజెంట్గా అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ ఇద్దరు మనుషులు అయితే ఉన్నారు అక్కడ, జెంట్స్, లేడీ అండ్ జెంటే. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటనేది మనకైతే తెలియదు. చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇటువైపు కూడా మెట్లు ఏమి ఉన్నాయి. శివలింగాన్ని నారాయణేశ్వర స్వామి అంటారనమాట. ఆ దేవాలయం అని కూడా ఇక్కడ రాశారు. ఇదిగోండి, అనంతపురం మండలం 7/2/1995లో కట్టారన్నమాట ఇది. ఇంక ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే ఇది స్వయంభూ శివలింగం లోపల ఉన్నది. చూపిస్తాను మీకు. ఇక్కడ కన్నం ఉంది, అవుతుందా అవుదా అనేది తెలీదు. ఇదిగోండి స్వయంభూ శివలింగం అనమాట, లోపల ఉన్న శివలింగం. అండ్ ఇది 18వ శతాబ్దం నాటి ఆలయం అంట. అండ్ ఇప్పుడు మనం చూసాం కదా జలధార, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది చాలామందికి ఇప్పటికీ తెలియని రహస్యంగానే ఉంది. అండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది అనమాట, మనం తాగొచ్చే వాటర్ అంత బాగుంటుంది. బట్ ఇక్కడ ఏ టైంలో పంతులు ఉంటారు, ఏ టైంలో పంతులు ఉంటారు అని మనకైతే టైమింగ్స్ తెలియవు. అండ్ సీసీ కెమెరాస్ అలాంటివన్నీ ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్ అయితే. కొండల మధ్యన ప్రశాంతంగా ఒక పర్సన్, 2 పర్సన్స్ వచ్చి నీట్గా ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక 1 hour 1.5 hour నీట్గా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకోటి చెప్తున్నాను, ఎవరైనా వచ్చినా సిగరెట్లు, మందు ఇలాంటి వాటి పనుల మీద అయితే ఎవరు రాకండి. టెంపుల్కి మ్యాక్సిమం బుద్ధి బుర్ర నుండి ఎవడు రాడు, ఉంటారు కొందరు, వాళ్ళకి చెప్తున్నాను నేను స్పెసిఫిక్గా.
ఓకే. అండ్ నాన్ వెజ్ కూడా తీసుకురాకూడదు ఇక్కడికి ఏంటిని. ఆల్రెడీ అక్కడ బోర్డు చెప్పాను కదా, ఫస్ట్లో ఆ బోర్డులో కూడా అదే మెన్షన్ చేశారు. ప్రత్యేకత ఏంటంటే ఒక శేషనాగు స్వామివారిని సేవిస్తుందని కూడా చెప్తారనమాట. అండ్ ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్, అంటే స్వయంభూ లింగం కదా, సో పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. అండ్ పైకి దారి ఉండేదంట, ప్రజెంట్ ఫుల్ చెట్లతో ఉన్నది, సో మనమైతే వెళ్ళట్లేదు. పైకి ఎండాకాలంలో వస్తే, సమ్మర్లో వస్తే అవుతుందంట. అప్పుడు వాటర్ ఎక్కడి నుంచి, వాటర్ పైనుంచి వచ్చిన వాటర్ కూడా కనిపిస్తుంది. పైకి వెళ్తే వాటర్ వస్తుంది అని చెప్పా కదా, అక్కడ కొంచెం పైకి వెళ్తే నంది, శివలింగం అండ్ త్రిశూలం కూడా కనిపిస్తాయంట. బట్ ఇప్పుడు ఫుల్ చెట్లతో ఉండడం వల్ల మనకు అవి వెళ్ళడం కుదరదు. ఇన్ కేసు ఎప్పుడైనా సమ్మర్లో ఎప్పుడైనా నేను వస్తే మీకు కన్ఫామ్గా అప్పుడు అప్డేట్ చేస్తాను. అండ్ టెంపుల్ చుట్టూ ఎలా ఉంది అండ్ టెంపుల్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను మొత్తం. టెంపుల్ అయితే ఎలా ఉంది ఇక్కడ నుంచి, ఈ పక్క నుంచి. అండ్ ధ్వజస్తంభం అయితే ఇక్కడ ఉంది. ధ్వజస్తంభం అయితే ఎలా ఉందన్నమాట ఇక్కడ. ఈ పైకి చెప్పా కదా, ఈ పైకి వెళ్తే నేను అన్ని ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ పైన శివలింగం అవి ఉన్నాయి, సో అక్కడికి వెళ్తే వెళ్ళి మీకు చూపిస్తాను. గైస్ ఇక్కడైతే శివలింగం ఇలా ఉంది, నంది అండ్ శివలింగం. చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అండ్ ఎక్కడి ఇంకొన్ని మెట్లు పైకి అయితే ఇలా ఉంది అనమాట టోవా. సో రూట్ అయితే అలా ఉంది, మనం అయితే వెళ్ళట్లేదు, బట్ ఇలాగే పైకి వెళ్ళాలి వెళ్తే. గైస్ మనం తిరిగి మళ్ళీ బండికాడికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఎదురుగా, సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ ఏంటి అనేది దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసి చెప్తాను మీకు, నాకైతే ఏం తెలీదు. అండ్ ఇదైతే పాత టెంపుల్ అనుకుంటే, ఇది దీన్ని తిరిగి నిర్మించారు. చూడండి పాత గోడలు ఇవి. సో దీన్ని తిరిగి నిర్మించారని కన్నా అయితే మనకు అర్థమవుతుంది చూడగానే. సో లోపలికి అయితే వెళ్దాం. చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఈ కొండలు చుట్టూ కొండలు ఇవ్వండి, మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ ఇగోండి మనం ఇప్పుడు వెళ్ళిన టెంపుల్కి వెళ్ళామా, ఇక్కడ ఉంది కరెక్ట్ ఈ సెంటర్లో ఉంటుంది టెంపుల్. ఓకే, సో పైన ఎలా ఉంటుంది ఏంటి అనేది మనమైతే నేను చూస్తాను అండ్ మీకు కూడా చూపిస్తాను. వ్యూస్ ఏమైతే మాత్రం చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. టెంపుల్ కూడా చాలా బాగుంది అక్కడ టెంపుల్. అండ్ అక్కడ నుంచి టెంపుల్ అయితే ఎలా ఉంది గైస్, టెంపుల్ అయితే ఎలా ఉంది. గర్భుడు ఇక్కడ వచ్చిన గుడి ఉంది అనమాట. ఇక్కడ చూడండి, టెంపుల్ అయితే ఇలా ఉంది. స్టార్టింగ్లో విగ్రహం అండ్ లోపల అయితే ఇలా ఉందన్నమాట. ప్రజెంట్ లాక్ వేసి ఉంటుంది. ఇదిగోండి ఆలయం అయితే ఇలా ఉంది. గైస్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉందన్నమాట, మొత్తం చూపిస్తాను మీకు. అండ్ మన బ్యాక్ సైడే మనం ఇప్పుడు వచ్చిన రూట్ కూడా ఉంది. ఇది మనం ఇప్పుడు మన టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. చూడండి ఎలా ఉంది ఇక్కడ నుంచి కొండలు. అండ్ చాలా బాగుంది. వీకెండ్స్ ఎప్పుడైనా వచ్చి కూర్చొని అంటే ఉండి టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు, అంత బాగుందన్నమాట ఇక్కడ ఉంటే టెంపుల్. ఈ టెంపుల్ అయితే ఇంకా హైలైట్. వ్యూ ఇక్కడ నుంచి చూపిస్తాను. అండ్ ప్రజెంట్కి టెంపుల్ లాక్ వేస్తుంది, ఎవరు లేరు. సో ఇలా ఉండడం వల్ల మనకి దర్శనం అయితే కలగలేదు. మేబీ నెక్స్ట్ టైం టైమింగ్స్ తెలుసుకొని వస్తాను. ఈసారి వస్తే నేను వచ్చినప్పుడు కన్ఫామ్ మీకు చూపిస్తాను కూడా. అండ్ ఈ టెంపుల్ నుంచి వ్యూ చూడండి, మనం వచ్చిన రూట్ అయితే ఇది టెంపుల్. ఇక్కడ టెంపుల్ నుంచి చూడండి వ్యూ.